కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి సభకు వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గం. సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలే మార్గం. ఈ ప్రభుత్వాలు ఈ సమస్యను తీర్చకపోతే మనకు భవిష్యత్తు ఉండదేమో అనే భయం కలిగితేనే ఈ సమస్య, నా సమస్య, మన సమస్య పరిష్కారం అవుతుంది. పెద్ద ఎత్తున మనందరూ పాత ప్రభుత్వాన్ని మార్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. 15 నెలల కాలం గడిచిపోయింది. ఏదైనా లాభం ఉందా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి అని అడుగుతా ఉన్నాను. ఎటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి లాభం లేకపోగా కనీసం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయని పరిస్థితి ఈరోజు ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో విద్యారంగంలో రెగ్యులర్ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, ఇంతకుముందు వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఎంటీఎస్ ఉపాధ్యాయులు, ఇప్పుడు క్లస్టర్ టీచర్లు, రకరకాల పేర్లతో విద్యారంగంలో తీసుకొచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేయడంతో పాటుగా ప్రైవేటైజేషన్ దిశగా రెగ్యులర్ ఉపాధ్యాయులను తగ్గించుకుంటూ మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయుల్ని, జీతం తక్కువ ఇచ్చే ఉపాధ్యాయుల్ని తక్కువ చేసి ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున దుర్భాగ్యానికి పాల్పడుతున్న సందర్భంగా మీకు చెప్తా ఉన్న మిత్రులారా. అందుకే మనం గత నెల 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రణబేరి జాతాని చేపట్టాం. రాష్ట్రమంతా చేపట్టిన రణయాత్రలో ప్రధానమైన డిమాండ్లో ఎంటీఎస్ వాళ్ళని రెగ్యులర్ చేయాలి అనే డిమాండ్ కూడా మనం పెట్టాం. గుంటూరులో జరిగిన రణబేరి సదస్సులో కూడా పెద్ద ఎత్తున డిమాండ్ పెట్టాము. ఈ ప్రభుత్వానికి ఎంటీఎస్ ఉద్యోగుల న్యాయమైన కోర్టుల్ని 25 సంవత్సరాలండి, ఒక రోజా 2 రోజుల 25 సంవత్సరాలు నువ్వు సీఎం పదవి వచ్చే 30 సంవత్సరాలు అయిపోయింది కదా. మా యొక్క సమస్యను పరిష్కరించావా? డిఎస్సి అంటే ఈ ప్రభుత్వం మాకు గుర్తొస్తుంది. 94, 95, 98, 2000, 2001, 2002 కానీ ఉద్యోగికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందనే అంశాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ప్రధానంగా మీ సమస్యని మా డిమాండ్లో పెట్టాం. ఫ్యాప్టో సమస్యల్లో కూడా దాన్ని తీసుకొచ్చాం. అలాగే జేఏసీలో కూడా ఈ సమస్యను ఇంక్లూడ్ చేయిస్తామని సందర్భంగా చెప్తా ఉన్నాం. మా డిఏలు, మా పిఆర్సీలు, మాకు రావాల్సిన ఇతర బకాయిలు కంటే కూడా మాతో పాటు పనిచేసే ఎంటీఎస్ ఉపాధ్యాయుల్ని రెగ్యులర్ చేయండి. యూటీఎఫ్ జిందాబాద్ 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 యూటీఎఫ్ జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్ 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 యూటీఎఫ్ జిందాబాద్ 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 యూటీఎఫ్ జిందాబాద్ వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి మనతో పాటు నడుస్తున్న యూటీఎఫ్ వర్ధిల్లాలి. న్యాయమైన కోరికలు పరిష్కారానికి మనం ఎన్నంటే ఉన్న యూటీఎఫ్ వర్ధిల్లాలి. న్యాయమైన ఎంటీఎస్ కోరికలు పరిష్కరించడానికి మనం ఎన్నంటే ఉన్న యూటీఎఫ్ వర్ధిల్లాలి. We want regular. 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 Thank you. మిత్రులారా, నేను ఏదైతే నా పాఠశాలలో పనిచేస్తూ ₹1,00,000 పైగా జీతం తీసుకుంటున్నాను, నాతో పాటు సమానంగా పనిచేస్తున్న నా తోటి ఎంటీఎస్ ఉపాధ్యాయుడికి నువ్వు రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ స్కేల్స్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిపోయారు ఇప్పటికే. ఎందుకని రిటైర్మెంట్ ఏజ్ నాకైతే 62 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేసింది ప్రభుత్వం. మరి మనకి 62 కావాలవుతా, 62 సంవత్సరాలు చేయాలి. ఎన్ని రెగ్యులర్ చేస్తే ఆటోమేటిక్ అన్ని వస్తాయి. అందువల్ల నా తోటి ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కూడా 62 సంవత్సరాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎంతో దుర్మార్గంగా ఆలోచిస్తుందో తెలుసా? 60 సంవత్సరాలు చేస్తే ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. మనతో రిటైర్డ్ అయిపోయిన ఉపాధ్యాయుడు వస్తాడా? మనతో రిటైర్డ్ అయిపోయిన ఎంటీఎస్ ఉపాధ్యాయుడు వస్తాడా? ఒక్కొక్కడిగా తగ్గితే మన బలం ఏమైపోతుంది?
తగ్గిపోతుంది. ధనం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అందుకే 62 సంవత్సరాలకు వీళ్ళు చేయరు. అందుకే మనం పెద్ద ఎత్తున డిమాండ్ పెడతా ఉన్నాం. తప్పనిసరిగా నా తోటి ఎంటీఎస్ ఉపాధ్యాయుడికి 52 సంవత్సరాలు చేయాలని చెప్పే సందర్భంగా చెప్తా ఉన్నాను. నేను రిటైర్డ్ అయితే కనీసం 50,000 పెన్షన్ ఈరోజు. రెగ్యులర్ ఎంప్లాయీ ఏ ఎంప్లాయీ రిటైర్డ్ అయినా 50,000 పెన్షన్ ఉంటుంది. మరి నా ఎంటీఎస్ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయితే ఎంత పెన్షన్ వస్తుంది? సున్నా. ఇవ్వాలా ప్రశ్నిద్దామా ప్రభుత్వాన్ని? కావాలి. ప్రభుత్వం ప్రశ్నిద్దామా లేదా? ప్రశ్నిద్దాం. మన డిమాండ్ కనీస పెన్షన్ 20,000కు పైగా ఉండాలని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నా ఆరోగ్యం బాగోపోతే నా కోసం హెల్త్ కార్డులు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఏదో చిన్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఇవన్నీ నేను చూపించుకుంటా ఉన్నాను. కానీ ఎంటీఎస్ ఉపాధ్యాయుడి ఆరోగ్యం బాగోపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి లేదు. జీతమే అరకొర. మినిమం టైం స్కేల్ ఇస్తున్నావు. ఇందులోనే నా కుటుంబాన్ని గడుపుకోవాలి, నా పిల్లల్ని గడుపుకోవాలి, నేను అద్దె కట్టుకోవాలి. నా ఆరోగ్యం, నా కుటుంబం ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వానికి ఆలోచన చేసే శక్తి లేదా? కాబట్టి ఈ ప్రభుత్వం మనందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తూ, మిత్రులారా, మీ ఉద్యమం సక్సెస్ కావాలని మన కోర్కెలు, మన డిమాండ్లు ఈ ప్రభుత్వానికి చెవిలో రొద పుట్టించాలని మనం ముందుకు వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కి ఎలాంటి మీకు ఎప్పుడూ మద్దతు తెలియజేస్తాం. నేను పెట్టే డిమాండ్లో ఈ ఎంటీఎస్ సమస్య తప్పనిసరిగా ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అదేవిధంగా మిగిలిన ఐక్య ఉద్యమాల్లో కూడా మన సమస్యల్ని, ఎంటీఎస్ సమస్యల్ని అందులో పెట్టేదానికి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భం చెప్తూ, మీ ఉద్యమం సక్సెస్ కావాలని మళ్ళీ చెప్తున్నాను. ఉద్యమాల ద్వారా మాత్రమే సమస్యల్ని పరిష్కారం చేయగలం. మొన్న 7వ తారీఖు పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేసాం మనం. 2 రోజుల ముందు మీడియాలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 1 DA విడుదల, ఒక లీకేజ్ వచ్చింది. మనోళ్ళు ఎందుకన్నా ఉద్యమం ప్రభుత్వం సానుకూలం, అదేమీ కాదు. గత ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంటుంది. నిన్న ఏం జరిగింది? CRD కనీసం చర్చల్లో కూడా మనం డిఏ అనుకుంటే CRDA గురించి వాళ్ళు పెంచుకున్న సేమ్. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాలు ఇప్పుడు అలా ఉన్నప్పటికీ కూడా మన సమస్య పరిష్కారం కావాలంటే పోరాటాలు, ఉద్యమాల ద్వారానే సక్సెస్ అవుతాయని సందర్భంగా మీకు చెప్తూ, ఈ భవిష్యత్తు పోరాటాల్లో మీరందరూ పాలు పంచుకోవాలని, మీ ఉద్యమం విజయవంతం కావాలని మీకు ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ, జిందాబాద్ వర్ధిల్లాలి. కావాలి రెగ్యులర్ కావాలి. ఎంటీఎస్ వద్దు, రెగ్యులర్ ముద్దు. 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 ప్రతి రిటైర్డ్ అయినటువంటి ప్రతి ఉద్యోగి ఎంటీఎస్ కి 25,000 రూపాయల మినిమం పెన్షన్ జారీ చేయాలి. మినిమం పెన్షన్ జారీ చేయాలి. మినిమం పెన్షన్ జారీ చేయాలి. ప్రతి ఒక్క రిటైర్డ్ అయినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగిని 62 సంవత్సరాలు తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి 2023లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగిని వాళ్ళ సర్వీస్ మరీ క్రమబద్ధీకరణ చేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. చేయాలి. 98 DSA వర్ధిల్లాలి. 98 DSA MTS వర్ధిల్లాలి. 98 MTS. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సమయం అయిపోతున్నది.